హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ బ్లాగ్ ఆఫ్ ధూల్పేట్ కళాకార్స్. ఈరోజు అయితే ఫేమస్ గణేష్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈరోజు మహాకాల్ వినాయకుడిది అయితే పెయింట్ వర్క్ అయిపోయింది అండ్ ఈ వినాయకుడు ద టాప్ సెల్లింగ్ ఆఫ్ ధూల్పేట్ అయిపోయింది. అది 5,00,000 రూపీస్ తోటి. ఇది ఓన్లీ 10/10 ఐడిల్స్ అయితే అవైలబుల్ ఉండే, అవన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇప్పుడు. అండ్ మీకు అలాగే ఈ షెడ్లో ఉన్న ప్రతి ఒక్క వినాయకుడిది మీకు పెయింట్ వర్క్ అయితే అయిపోయింది. సో మీకు అన్నీ నేను ఈ బ్లాగ్లో అయితే కవర్ చేస్తాను. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డెఫినెట్గా బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను ఇస్తాను. అండ్ ఇది మన గజరాజ్ మహారాజ్. ఇది మనకు చాలా చాలా ఫేవరెట్. ఎందుకనంటే ఒక వినాయకుడు అంటే ఎలా ఉండాలి అని మనకు చిన్నప్పటి నుండి ఏదైతే చెప్పారో కథ, అది అలాగే ఆ వినాయకుడు ప్రతిమ అలాగే ఉంటుంది. అండ్ ఇది నెక్స్ట్ బబ్బర్ షేర్ మహారాజ్. ప్రతి ఒక్క ధోతి పంచ అన్నీ నీట్గా చాలా బాగా కట్టారు. అండ్ ఇది విష్ణుమూర్తి అవతార్. విష్ణుమూర్తి ఇంకా లక్ష్మీదేవి సమేతంగా ఉన్నాడు. చాలా చాలా బాగుంది. పెయింట్ వర్క్ ఈ అన్న వాళ్ళ దగ్గర చాలా బాగుంటుంది. అండ్ ఒక మంచి చబ్బీ మోడల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గరనైతే. వినాయకులన్నీ కూడా నాకు చాలా చాలా డీటెయిలింగ్స్ ఇవన్నీ బాగా నచ్చుతాయి వీళ్ళ దగ్గర. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి. సో ఇది కూడా మీరు చూసుకున్నట్టయితే వీళ్ళ దగ్గర ఎవ్రీ ఇయర్ ఈ ఐడియల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే మేబీ అన్న వాళ్ళకు బాగా ఇష్టమేమో వెంకటేశ్వర స్వామి. బట్ ఇది బిగ్ సైజ్ ఆర్ స్మాల్ సైజ్ ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇది వన్ ఆఫ్ ద చింతామణి మోడల్, చింతామణి మహారాజ్. ముంబై స్టైల్స్ ఈ ఇయర్ చాలా ఎక్కువైపోయినాయి మన ధూల్పేట్ వాళ్ళకంటే. బట్ ధూల్పేట్లో కూడా చాలామంది ఇంకా ఆ కళాకారుని వదలకుండా పెట్టుకున్నారు. అండ్ హియర్ కమ్స్ అవర్ మహాకాల్ వినాయకుడు. ఈ వినాయకుడి గురించి ఇంత క్రౌడ్ ఉండే అంటే ఇంతసేపు కూడా చాలా చాలా మంది, జస్ట్ ఒకటి రెండు కాదు, దగ్గర ఒక 40-50 యూట్యూబర్స్ ఉండే అదంతా కవర్ చేయడానికి నేను ఇందాక వచ్చినప్పుడు అయితే మాత్రం. అండ్ ఇది అయ్యప్ప స్వామి లాగా ఉన్నది అవతారం. పులి మీద కూర్చొని అండ్ పట్టు వస్త్రాలు చూస్తుంటారు మీకు అది. అండ్ ప్రతి ఒక్కటి మీరు చూస్తే వీళ్ళు ఒక ముంబై నుండి సపరేట్గా ఒక ఆర్టిస్ట్ వాళ్ళని పిలిచారు ఆ కుందన్ వర్క్ అదంతా చేయించడానికి కూడా. నాకైతే పర్టికులర్గా చాలా చాలా బాగా నచ్చినాయి ఇవన్నీ ఆర్ట్ వర్క్ అయితే మాత్రం. వీళ్ళు చాలా బాగా చేశారు. అండ్ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా చూసుకుంటే ధోతి కానీ పంచా కానీ ఎంత నీట్గా కట్టించారో చూడండి. అండ్ చూడండి అసలు ఎంత రిలాక్స్డ్గా ఒక సిట్టింగ్ పొజిషన్లో ఈ వినాయకుడు అయితే మనకున్నాడు. అండ్ ఇది ఒక స్టాండింగ్ పొజిషన్ మహారాజా. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే డ్రెస్సింగ్ మెయిన్గా చాలా బాగా నీట్గా కట్టారు. కండువా కట్టడం కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ హియర్ కమ్స్ అవర్ మహాకాల్ వినాయకుడు. దాని గురించి చూడండి, ఇంకా ఉన్నారు స్టిల్ పీపుల్. వీళ్ళందరిని అయితే అసలు ఒక్కొక్కరు కొట్టుకుంటున్నారు లిటరల్లీ. ఎక్కడి నుండి ఎట్లా షార్ట్ తీయాలో ఒకళ్ళు తీస్తుంటే ఇంకోళ్ళు అడ్డం అట్లా జరుగుతూ ఉంది. బట్ ఇక మనకైతే దొరికేసింది. మన టేకింగ్కే పక్కకు జరిగిపోయి జనాలు కూడా. అండ్ చాలా బాగుంటుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ రైట్ ఆపోజిట్లోనే వీళ్ళ షెడ్కి ఇంకొక షెడ్ ఉంది వీళ్ళది. అండ్ ఇక్కడ కొన్ని చాలా యూనిక్ గణేష్ ఐడల్స్ అయితే నేను చూశాను. ఇది ఒక స్టాండింగ్ పీస్ గణేష. మీరు చూసుకున్నట్టయితే ఒక 22 feet వరకు ఉంటుంది. అండ్ ఇది ఎట్లా హెల్త్ అయ్యేమో నాకు కూడా ప్రాపర్ ఐడియా లేదు. ఎందుకనంటే చాలా ఓపిక కావాలి ఇలాంటి వినాయకులు అయితే తీసుకెళ్ళాలంటే. అండ్ ఇది అనదర్ మోడల్. అండ్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది రావణ్ మోడల్ ఒకటి ఉంది. రుద్ర వీణ వాయిస్తున్న వినాయకుడిది ఒకటి మీరు చూసుకున్నట్టయితే. ఇంకా కంప్లీట్ ఫినిషింగ్ కాలేదు, జస్ట్ పెయింట్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. అండ్ లైట్ టచ్అప్స్ అనేవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ మోడల్ కూడా. అండ్ ఇది జంగల్ థీమ్ ఉంటుంది, ఇలా దగ్గరగా ఒక మంకీని ఎత్తుకున్నట్టు. ఈ మోడల్ కూడా బాగా ఫేమస్ అయ్యండి లాస్ట్ 2-3 years, బాగా ట్రెండింగ్గా ఉండే మోడల్. అండ్ ఇది చిన్న సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉండే అనుకుంటా నాకు తెలిసి. ఇది మన ఫేవరెట్ హరిహరపుత్ర అయ్యప్ప మోడల్. ఇది కూడా జాలి హనుమాన్ అని చెప్పి మీకు ఉంటుంది. అక్కడ నుండి పహాడి హనుమాన్ రోడ్ సైడ్ వస్తే మాత్రం అక్కడ ఈ వీళ్ళ షెడ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ చాలా నీట్గా పర్టికులర్గా రియలిస్టిక్గా ఉంది. అండ్ ఈ ఆర్టిస్ట్ అన్న వాళ్ళు వీళ్ళు ఇక్కడ కన్స్యూమర్ ఇస్తున్నారు. వీళ్ళు ముంబై నుండి వచ్చారంట, స్పెసిఫిక్గా ఉంది ఐస్ వేయడానికి అండ్ టచ్అప్ చేయడానికి. అండ్ వీళ్ళ ఆర్ట్ వర్క్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. సో గణేష్ సింగ్ కళాకారు అన్న వాళ్ళైతే చాలామంది ఆర్టిస్టులను అయితే ముంబై నుండి తెచ్చుకున్నారు.
వాళ్ళ వర్క్షాప్ మొత్తం వాళ్ళతోటి ఫిల్ అయిపోయింది సార్. అండ్ ఇది కృష్ణ అవతార్లో ఉంది, ఫ్లూట్ పట్టుకొని. ఇప్పుడు ఒక మహారాజా స్టైల్. ఈసారి మహారాజా స్టైల్స్ చాలా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ తోటి. బ్యాక్గ్రౌండ్ టచ్అప్ కూడా హైలైట్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. సిల్వర్ టచ్అప్ ఆన్ గోల్డ్ అండ్ రెడ్. ఇది కూడా ఒక మహారాజా స్టైల్ వితౌట్ బ్యాక్ డ్రాప్. చూసుకున్నట్టయితే కుండం మీద ఇవన్నీ అసలు వాళ్ళు మొత్తం అన్ని హ్యాండ్ వర్క్, ఏదో జస్ట్ ఇట్లా ప్రింట్అవుట్ తీసేసినట్టు తీసి దాన్ని అతికించడంలా కాకుండా ప్రతి ఒక్కటి నేను ఫస్ట్ బ్లాగ్లో చూసినట్టయితే వాళ్ళు చేతితోటి ఒక్కొక్క లేయర్ వేస్తూ లేయర్ బై లేయర్ వేస్తూ ఉన్నారు. నాకు అది బాగా నచ్చింది. నచ్చిపోయేటి కూడా ఓకే. ఇది ఇంకొకటి కృష్ణ అవతారంలో ఉన్న విగ్రహం, దీని మీద లోటస్ మీద డ్యాన్స్ చేస్తుంది. హలో గైస్, ఖచ్చితంగా మీరైతే ఒకవేళ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే నొక్కండి. మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తుంది. అండ్ మీరు ప్రతి ఒక్క ఈసారి మీకు ప్రతి ఒక్క ఫేమస్ ఏరియా వైజ్గా ఏవేవైతే వినాయకుడు చూపెడతారో అవి కూడా నేను కవర్ చేస్తాను. సైనింగ్